సో ఇవాళ వచ్చేసి ప్రమోషన్ వీడియో అనమాట. సో ప్రమోషన్ ఏంటిది అని అంటే మన ఫ్రెండ్ది ఒకటి టైల్ షాప్ ఉంది. సో ఆ షాప్ కొంచెం ప్రమోట్ చేద్దామని చెప్పి వచ్చినాము. ఈ షాప్ మనకి నాగోల్లో, మనకి ఉప్పల్ నుంచి వెళ్తా ఉంటే నాగోల్ దగ్గర ఉంటుంది అనమాట. ఇటు ఎల్బీనగర్ నుంచి వస్తుంటే నాగోల్ అనమాట. ఇటు ఎల్బీనగర్ నుంచి వస్తుంటే మనకి నాగోల్కి వెళ్ళే దాంట్లో కొత్తగా ఫ్లైఓవర్ పడ్డది. ఆ ఫ్లైఓవర్ స్టార్టింగ్లోనే ఉంటుంది ఈ షాప్. ఈ షాప్ అడ్రస్ నేను కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, చూడండి. ఇది టైల్ షాప్ అనమాట. మనము రూమ్స్లో టైల్స్ వేసుకుంటాం కదా, రూమ్స్లో కానీ బాత్రూమ్స్లో కానీ అట్లా కొత్తగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు అలాంటి వాటికి మనం టైల్స్ వాటిని యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఆ టైల్స్ అనమాట ఈ షాప్. ఈ షాప్ గురించి నేను మీకు చూపిస్తాను, చూడండి. చాలా మంచి షాప్ అనమాట. అంటే మంచిది అని అంటే మనకి బయట షాప్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ డిస్కౌంట్స్ ఇస్తారనమాట ఈ షాప్లో. ఏంటంటే మన ఫ్రెండ్దే. ఇది వచ్చేసి మనం ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వెళ్ళే రోడ్లో కొత్తగా ఫ్లైఓవర్ ఉంది, ఆ ఫ్లైఓవర్ దగ్గర ఉంటుంది. సో దీని అడ్రస్ పక్కనే కరాచీ బేకరీ కూడా ఉంటుంది. కరాచీ బేకరీ పక్కనే అనమాట ఈ షాపు. నేను ఒకసారి షాప్లో ఉన్న వాళ్ళు అంటే ఈ ఓనర్ని పరిచయం చేస్తాను. వాళ్ళు మనకి డిస్కౌంట్స్ ఎట్లు ఇస్తారు, నార్మల్గా బయట రేట్స్ ఎట్లుంటాయి, వీళ్ళు డిస్కౌంట్స్ ఎట్లు ఇస్తారు అని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. నేను షాప్ మొత్తం ఒకసారి నేను మీకు చూపిస్తాను, చూడండి. ఎవరైనా దగ్గరలో అంటే కొత్తగా ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకుందాం అనుకున్నా కానీ, ఎవరైనా టైల్స్ అవసరం ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ వీడియో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది, తక్కువ రేట్లో మీకు వస్తుంది అని చెప్పి వీడియో చేస్తున్నాను. సో ఆ నెంబర్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే వాళ్ళ విజిటింగ్ కార్డు కానీ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తీసుకొని కాంటాక్ట్ చేయండి. అతని పేరు సైదుల్ అనమాట. కమ్ లెట్స్ గో ఇంటు ది వీడియో. అది ఎల్బీనగర్ నుంచి వచ్చే రోడ్ అనమాట. ఇక్కడ ఫ్లైఓవర్ ఉంటుంది. ఫ్లైఓవర్, ఆ ఫ్లైఓవర్ పక్కనే కరాచీ బేకరీ ఉంటుంది. కరాచీ బేకరీ పక్కనే టైల్ షాప్ అనమాట. సో మనకు మంచి తక్కువ రేట్లో ఇస్తాడు ఈ టైల్ షాపు. అంటే మన ఫ్రెండే లోపల కూర్చొని ఉన్నాడు కదా, అతన్నే అనమాట. మనం వెళ్దాము లోపలికి వెళ్ళి నేను మీకు మొత్తం చూపిస్తాను షాప్ అంతా. చూడండి, మనకి ఎంట్రన్స్లోనే మంచిగా గణపతి స్టాచ్యూ పెట్టినారు. మనము హాల్స్లో పెట్టుకుంటాం కదా, సో అలాంటి వాటికి ఇది యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక మంచి బుద్ధ స్టాచ్యూ పెట్టున్నది అనమాట. సో మనం హాల్లో ఈ స్టాచ్యూ పెట్టుకుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇవన్నీ మనము ఇక్కడ చూసినారా, ఇవన్నీ షవర్ ట్యాప్స్ అనమాట. ఇవి ఓనర్ షాప్ వీళ్ళదే. మనము ఇక్కడికి వస్తే లోపల ఇక్కడ ఇది ఆఫీస్ రూమ్, అంటే మన రిసెప్షన్ టైప్. ఇది ఇక్కడికి రాగానే నేనే కూర్చొని ఉంటాడు. వీళ్ళని అడిగితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సైజు ఏంటేంటి అవి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా? 2x4 ఇది 2x4 ఫీట్ ఎసెప్ట్ ఉంటుంది. పర్ ఫీట్ వచ్చేసి 50 రూపాయలు అమ్ముతారు అందరూ, కానీ మనం 43 రూపీస్కే ఇచ్చేస్తాము. అంటే తక్కువలో 43కి వస్తుందా? 43 ఎవరైనా కూడా 45 రూపీస్కి అమ్ముతారు, కానీ మనం తక్కువలో అమ్మేస్తాం. హోల్సేల్ ప్రైస్ ఉంటుంది మనకు. చూడండి గైస్, ఇది తీసుకుంటే మనకు బయట అయితే 45 రూపీస్ అంటమాట ఫీట్. వీళ్ళ దగ్గరకు వస్తే 43కి వస్తుంది అంట. చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇవన్నీ టైల్సే కదా? అన్ని టైల్సే, ఇవన్నీ టైల్సే అనమాట. ఇవన్నీ ఇదంతా ఇదో టైల్స్ ఉన్నాయి మన వీళ్ళ దగ్గర. ఇక దీని ఇట్లా ఇటు సైడ్ అని అది ఒకసారి ఓపెన్ చేయాలి. వాళ్ళు ఓపెన్ చేస్తే మనకు డిఫరెంట్గా అనిపిస్తాయి అన్నీ. ఇవన్నీ చాలా మోడల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. మీరు బయట తీసుకుంటే మ్యాక్సిమం మీకు రేట్ అయితే ఎక్కువనే అవుతుంది. మీరు బల్క్లో తీసుకోవాలని అనుకున్నప్పుడు వీళ్ళ దగ్గరకు వస్తే వీళ్ళు మీకు తక్కువ రేట్లో ఇస్తారు. బయట మనకు షాప్స్ అన్నీ వచ్చేసి రీటైల్ షాప్స్ ఉంటాయి. ఇదైతే హోల్సేల్ షాప్ అనమాట. హోల్సేల్ తెలిసిందే కదా, హోల్సేల్ అంటే కొంచెం రేట్స్ బయట వాటికన్నా కొంచెం రేట్స్ తక్కువ ఉంటాయి హోల్సేల్లో. ఇది బాగుంది టైల్స్ మధ్యలో, అది బాగున్నది. అది కూడా సేమ్ అదే రేట్ పడుతుందా? సేమ్ రేట్. ఇది కార్వింగ్ సిరీస్ అంటారు. ఇది కొంచెం 10 రూపీస్ ప్లస్ ఉంటుంది. ఇది అంటే 45 కన్నా కొంచెం 10 రూపాయలు ఎక్కువ ఉంటుంది. అంటే 55 రూపీస్ పడుతుంది. కార్వింగ్ అని అంటే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ లైన్స్ ఏదైతే ఉందో ఈ లైన్స్ లో షైనింగ్ వస్తుంది. లైట్ వేసినప్పుడు ఈ లైన్స్ లో ఏదైతే ఉందో ఈ లైన్స్ అన్ని షైనింగ్ వస్తుంటాయి. అంటే వీటికన్నా ఇది 10 రూపీస్ ఎక్కువ ఉంటుంది అనమాట, అంతేనా? చాలా ఉన్నాయి కానీ దగ్గర అన్ని లోపల దాచిపెట్టి పెట్టినావు. ఇది డబల్ చార్జ్ 2x4 అంటారు. ఇది సేమ్ మార్బుల్స్ లాగానే ఉన్నాయి ఇవి అయితే.
ఈ బాత్రూమ్స్లో వేసుకుంటే సూపర్ ఉంటుంది కదా బాత్రూమ్. ఇది కూడా బాగుంది, మంచిగా వరల్డ్ మ్యాప్ ఉన్నట్టుంది అది. బ్లాక్ టైల్స్, మంచి షైనింగ్ ఉంది కదా అయితే. హై గ్లాసీ అంటారు. ఇది కూడా 10 రూపీస్ ప్లస్. బయట షాప్లో తీసుకుంటే ఇది ఎంత పడుతుంది మనకి? వాళ్ళు 65-70 రూపీస్ చెప్తారు. 65-70. మనం 55 రూపీస్. బయట తీసుకుంటే ఈ టైల్స్ 65 to 70 పడుతుంది అంట. ఇలా దగ్గరకు వస్తే 55లో ఇచ్చేస్తారు మీకు. బల్క్లో తీసుకోవాలనుకున్న వాళ్ళు మంచిగా మీకు చాలా ప్లస్ అవుతుంది ఈ షాప్లో. ఇది చెక్క మోడల్ ఉంది ఇదంతా 2x2. ఇది వచ్చేసి 43 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది. అచ్చా, దానికన్నా కొంచెం తక్కువనే ఉంది కదా. 40 రూపీస్కి ఇచ్చేస్తాం. 43 చెప్తారు అందరూ, మనం 40 రూపీస్కే ఇచ్చేస్తాం. ఇది ఏదైనా కూడా 2x3 ఇది 2x2ది 40 రూపీస్ అంట గైస్. మీకు బయట 45 పడుతుంది అంట. సో ఇలా దగ్గరకు వస్తే 40 రూపీసే అంటే ఫీట్కి మనకు 5 రూపీస్ సేవ్ అవుతుంది. ఇట్లా మ్యాట్ సిరీస్ ఉంటాయి. మ్యాట్ సిరీస్ అంటే బాల్కనీలో మనకు జారకుండా ఉండాలి, ఇంట్లో పెద్దోళ్ళు ఉన్నారు వాళ్ళు జారొద్దు అని అంటే ఇట్లా మ్యాట్ సిరీస్లో తీసుకుంటారు. అచ్చా, ఈ మోడల్స్ కూడా మంచిగా డిఫరెంట్ ఉన్నాయి కదా. ఇవి కూడా కొంతమంది ఒక్కొక్కలాగా పువ్వు మోడల్ కదా అది. వుడెన్ స్ట్రక్చర్ లో కావాలి అనుకుంటారు. ఇది కూడా బయట బాల్కనీకేనా? రైట్, అవును. ఇది వచ్చేసి మనకు 38 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది. ఎందుకు అంత తక్కువ ఎందుకు? ఇది పోర్స్లిన్ అని అంటారు. అంటే ఇది కొంచెం క్వాలిటీస్లో కొంచెం తక్కువనా? తక్కువ అనేది ఏమి ఉండదు. ఇది బాడీ అనేది వెట్రిఫైడ్ బాడీ కాకుండా ఇది పోర్స్లిన్ బాడీ, మట్టితో చేస్తారు. అచ్చా, మరి మట్టితో అన్నప్పుడు వర్షం పడితే కరిగిపోదా? కరిగిపోదు. ఇది మెటీరియల్ కదా, విత్ కెమికల్తో తయారై ఉంటుంది. ఓకే, ఇదైతే మన స్కూల్ బెంచ్ టేబుల్స్ బెంచ్ పైన ఉంటాయి చూడు, అట్నే ఉన్నాయి కదా ఇవి. సో అదైతే కొంచెం తక్కువ పడుతుంది మనకి. ఇవేమన్నా స్టోన్స్ ఇవి? స్టోన్ సిరీస్ ఉంటుంది, అంటే దానిలాగానే కాపీ ఉంటుంది. ఓకే, ఇదంతా ఒకటేనా డిఫరెంట్? అదొకటే పీస్ ఒకటే. సో ఒకటే పీస్లో 4 డిఫరెంట్గా ఉన్నట్టు వచ్చినాయి. ఇవేంటి? వాష్రూమ్ టైల్స్. నార్మల్గా బాత్రూమ్స్ లో వేసుకున్నాయి. ఇది ఎంత పడుతుంది? ఇది బాక్స్ ప్రైస్ ఉంటుంది. అంటే మనం 150 రూపీస్ పర్ బాక్స్. అంటే కొనుక్కుంటే బాక్స్ కొనుక్కోవాలి. 300 రూపీస్ బయట అమ్మాలి అని అంటే బయట వాళ్ళు అయితే 300 రూపీస్ పర్ బాక్స్ తీసుకుంటారు. మన దగ్గర వచ్చేసి 250 రూపీస్ పర్ బాక్స్ ఉంటుంది. బాక్స్ 250ఏనా? అంటే ఇది బాక్స్ తీసుకుంటే బాక్స్ ఎంత పడుతుంది? బాక్స్ వచ్చేసి 250 రూపీస్ నా దగ్గర, బయట అయితే 300 రూపీస్ అమ్ముతారు. అంటే ఒక్క బాక్స్ మీద మనం 50 రూపీస్ సేవ్ చేసుకోవచ్చు. అయితే పర్ బాక్స్ వచ్చేసి 9 ఎస్ఎఫ్టీ వస్తుంది. 6 పీసెస్ ఉంటాయి. ఎక్కడైనా సేమ్ ఉంటుంది, కానీ రేట్స్ అలాగలాగా అమ్ముతారు. మన దగ్గర మినిమం నార్మల్గా మనము డీలర్స్ని కాబట్టి మేము వచ్చి అది బాగుంది, అది మంచిగా ఫిషెస్ వచ్చినాయి. ఇవైతే మంచిగా ఇవేం చేస్తారు? ఇవి హాల్స్ లో ఇది దేవుడి రూమ్ లో పెట్టుకుంటారు, పూజా రూమ్స్ లో పెట్టుకుంటారు. ఇట్లా మన బుద్ధ అండ్ కృష్ణ ఇవన్నీ కూడా పూజా రూమ్ లో పెట్టుకుంటారు. కొంతమంది కావాలి అని అంటే ఎలివేషన్ లో కూడా పెట్టుకుంటారు. అంటే ఇప్పుడు మనకి వేరే ఏ బొమ్మ కావాలంటే ఆ స్టైల్ చేసిస్తారు. ఏది కావాలంటే అది వస్తుంది, అదేం లేదు. బట్ నా దగ్గర డిస్ప్లే తక్కువ ఉంది, అందుకే తక్కువ పెట్టాం. కానీ ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ కలర్స్ లో ఉంటాయి. అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మొత్తం హిందూస్ ఉన్నాయి, ఒకవేళ క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ కావాలి అంటే వాళ్ళకి కూడా దొరుకుతుంది, అదేం లేదు. ఇవి చిన్న సైజు, ఇవి చిన్న సైజు. కొంతమంది జిస్టి కోసం పెట్టుకుంటారు.
అంటే ఇవి ఎట్లా పడితే పెద్ద సైజ్ రేట్ ఎట్లా ఉంటుంది చిన్నది? అది 2x3 వచ్చేసి మనకు 2000 రూపీస్కి వచ్చేస్తుంది. దాంట్లో హై గ్లాసీ, మ్యాట్ అండ్ 3D ఉంటుంది. 3D అయితే ఒక రేటు ఉంటుంది, హై గ్లాసీ ఒక రేటు ఉంటుంది, మ్యాట్ ఒక రేటు ఉంటుంది. అంటే డిఫరెంట్ రేట్స్. మ్యాక్సిమం 5000 బిలోనే ఉంటుంది ఏదైనా. అంటే 3D అనేది హై రేట్ ఉంటుంది, అది ఒక 4800 రూపీస్ పడుతుంది. నార్మల్ అనేది 2500కి అట్లా పడుతుంది. మ్యాట్ సిరీస్లో ఏదైతే ఉంటుందో అది ఒక 2000కి వస్తుంది అలా. ఇగో ఇది వచ్చేసి 3D ఇమేజ్ గాయస్. ఇది ఇక మనకి బొమ్మ ఇట్లా బయటకు వచ్చి ఉంటుంది, ఇట్లా కనిపిస్తుందా? ఇట్లా బయటకు వచ్చి ఉంటుంది. ఇది వచ్చేసి ఇది నార్మల్గా ఇట్లా ఇది నార్మల్గా ఉంటుంది. ఇదేమో 3D ఇమేజ్ అనమాట. బాగున్నాయి కదా. ఎవరన్నా టైల్స్ కోసం వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి తీస్తున్నాను. ఇది స్టార్టింగ్లో మనకి ఇక్కడ గణపతి బొమ్మ ఉంది, అది చూపిస్తాను. ఇవి వచ్చేసి వాష్ బేసిన్స్. ఇది కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది కదా. ఇవి వచ్చేసి వాష్ బేసిన్స్. ఇది 3D ఇమేజా? డిజిటల్ హై గ్లాసీ అంటారు. అంటే ఇంత పెద్ద ఇమేజ్ కావాలంటే ఇప్పుడు ఎంత పడుతుంది? 4x6 సైజ్ కావాలి దానికి. 4x6లో ఉంటుంది అది. 6x4 అని కూడా అంటారు. అంటే ఇది ఎంత పడుతుంది కాస్ట్? అది వచ్చేసి 10,000 రూపీస్కి వచ్చేస్తుంది. బయట తీసుకుంటే ఒకవేళ వాళ్ళు 20 చెప్తారు, 18 చెప్తారు, 15 ఫైనల్ చేస్తారు. మరి 20,000 నుంచి 15,000 వరకు వస్తుంది బయట అయితే. మన దగ్గర అయితే 10,000లో వచ్చేస్తుంది అంట. ఇక్కడైతే నాకు ఈ ఫ్రంట్లో ఉన్న స్టాచ్యూ ఇది బాగా నచ్చింది. ఇది బుద్ధ స్టాచ్యూ. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఎంత? ఇది అది సేమ్ ప్రైస్. హైట్ ఇది అది 4x6. 4x6 హైట్ ఉంది. సూపర్ ఉంది షాప్. మొత్తం ఒకసారి లుక్ వేసుకోండి. మనకి ఇందులో చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి లోపల కూడా. నేను ఈ షాప్ ఓనర్ నెంబరు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే డైరెక్ట్ ఇక్కడికి వచ్చి కాంటాక్ట్ అయిపోండి. లేదు అంటే మీరు ఒకవేళ కాల్ చేయాలనుకుంటే కాల్ కూడా చేసి మాట్లాడచ్చు. మీరు వచ్చినాక ఒకసారి సోలో కింగ్ ఛానల్ నుంచి వచ్చినాను అని చెప్తే మీకు ఒక కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తాడు. ఈయనమాట. మీరు షాప్కి వచ్చినాక ఈయన మీకు ఇలా కనిపిస్తాడు. అది గైస్ మరి వీడియో. ఈ వీడియో నాకు తెలిసి చాలామందికి హెల్ప్ అవుతుండొచ్చు అని అనుకుంటున్నాను. సో ఎవరికైనా యూజ్ అయితే చాలా హ్యాపీ నేను. ఈ బాత్రూమ్ కుండీస్ ఇవి వెస్టర్న్ బాత్రూమ్స్కి చాలా బాగుంటాయి, యూజ్ చేసుకోవచ్చు. ఇంక ఈ వీడియో ఎవరికైనా యూజ్ అయితే అదే హ్యాపీ అనమాట. ఎవరైనా వచ్చి మనకి ఇది నాగోల్ దగ్గరలో ఉంటుంది, ఫ్లైఓవర్ కాడనే ఉంటుంది అనమాట ఈ టైల్ షాపు. వచ్చే ముందు ఒకసారి కాల్ చేసి రండి, వీళ్ళు మనకి మంచి డిస్కౌంట్స్లో ఇస్తారు. ఓకేనా? బాయ్ గైస్, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.